నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా అగ్నిగుండాలు. శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు ఎంతో అత్యంత వైభవంగా గత 5 రోజులుగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు రథోత్సవం దక్షిణ యజ్ఞం అగ్నిగుండం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హాజరై రథోత్సవంలో పాల్గొని అగ్నిగుండం తిలకరించారు. అనంతరం శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో శ్రీ కాలభైరవ స్వామి పూజలో పాల్గొనడం జరిగింది. చివరి రోజు కావడంతో రథోత్సవం అగ్నిగుండాలు చూడడానికి భక్తులు వేల సంఖ్యలో రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో శ్రీ కాలభైరవ జన్మదిన వేడుకలు ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని, చివరి రోజు కావడంతో రథోత్సవం అగ్నిగుండాలు శ్రీ కాలభైరవ స్వామి పూజలు ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని, శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం సన్నిధిలో చెప్తున్నాను. శ్రీ కాలభైరవ స్వామి వారికి తన వంతుగా ఎల్లవేళలా సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గరామేశ్వర దేవాలయం ప్రధాన అర్చకులు జంగం ప్రభు, ఆలయ ఈవో ప్రభు, రాచర్ల లలిత సీతారామ శర్మ, అర్చకులు శ్రీనివాస్ శర్మ, భైరవ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
ఉండాలని మీ ఎమ్మెల్యేగా నేను కాలభైరవ స్వామి అందరికీ సుఖ సంతోషాలని అందరి కుటుంబాలని ఆ దేవుడు కాలభైరవ స్వామి రక్షించుకోవాలని చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగింది. కాలభైరవ స్వామి కృప దేవుడు మరి ఆ శివుడి ఆత్మీయమై పుట్టిన కాలభైరవుడు ఈరోజు గ్రామంలో రామారావు మండలంలో మరి మనకు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఆలయాన్ని మరి మనమందరం కూడా ఈరోజు కాలభైరవ స్వామి ఆధ్వర్యంలో వచ్చే 3 సంవత్సరాల్లో సుమారు 50 రోజులకి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఈ కాలంలోని తిరుమల గ్రామాలు కాకుండా పక్కన జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కాలభైరవ స్వామి వస్తున్నారు. ఆయన అనుకున్న ఉండాలని కోరుకుంటూ ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో రైస్ మిల్లర్లు దోపిడీని అరికట్టాలని, దోపిడీ చేస్తున్న రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లలో కొందరు అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని, వారి దోపిడీని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు సెంటర్ల నుండి అదనంగా కొందరు రైస్ మిల్లు యజమానులు 5 నుండి 8 కిలోల వరకు రైతుల నుండి తరుగు పేరుతో రైస్ మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారని, సెంటర్ నిర్వాహకులకు సైతం రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారా అన్నారు. అలాంటి రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి అవినీతికి పాల్పడుతున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని, సెంటర్కు సంబంధం లేకుండా నేరుగా తక్కువ ధరకు రైతుల నుండి కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లులపై అధికారులు చర్యలు తీసుకోవాలని, గన్ని సంచులు ఇవ్వకుండా రైతులను నష్టపరుస్తున్నారని, గన్ని సంచుల ఇవ్వకుండా కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి రైస్ మిల్లర్లు వారి నుండి రికవరీ చేయాలని, తేమ శాతంతో నిమిత్తం లేకుండా కొనుగోలు వేగవంతం చేయాలని, బోనస్ నిధులు వెంటనే విడుదల చేయాలని, 6 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు బోనస్ డబ్బులు ఇంకా జమ చేయలేదని, వెంటనే వాటిని జమ చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్ల దోపిడీపై త్వరలో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు ముదాం అరుణ్ పాల్గొన్నారు. రైస్ మిల్లర్ల దోపిడీ ఏదైతుందో ఇది పెరిగిపోయింది. రైతులను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. రైస్ మిల్లర్ల దోపిడీని వెంటనే ఆపివేయాలి. నా వైపు అధికారులు కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక లారీలో 450 సంచులు పడితే దాంట్లో 18,000 కిలోలు ఉంటే ఒక బ్యాగ్కి 3 నుంచి 5 కిలోలు ఈరోజు తరుగు పేరు మీద ఈ రైస్ మిల్లర్లు కొట్టేస్తూ ఉన్నారు. అట్లా ఒక లారీ వెనుక దాదాపు 12 నుంచి 15,000 వీళ్ళు కొట్టేస్తాను. అధికారులు ప్లస్ రైస్ మిల్లర్లు కుమ్మక్కై ఇది జరుగుతూ ఉన్నది ఈ దోపిడీ. కాబట్టి ఈ దోపిడీని వెంటనే ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ దోపిడీ వెనుక రికవరీ రైస్ మిల్లర్లు ఏదైతే దోపిడీ చేస్తున్నారో ఆ రికవరీ కూడా చేయాలని చెప్పేసి, ఆ గన్ని సంచులు కూడా తిరిగి ఇవ్వకుండా గన్ని సంచులు కూడా వాళ్ళు రైస్ మిల్లర్లు కొట్టేస్తూ ఉన్నారు. సెంటర్లకు సంబంధం లేకుండా రైస్ మిల్లర్లు డైరెక్ట్ కొంటా ఉన్నారు. అది కూడా ఆపాలని చెప్పేసి సెంటర్లలో, కొనుగోలు సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, అట్లాగే కొనుగోలు సెంటర్ల ద్వారానే రైస్ మిల్లర్లు కొనేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఏదైతే ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ టార్పాలిన్లు, మంచినీళ్ళు, గన్నీ బ్యాగులు, దారము, రవాణా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, అలాగే తేమ శాతం పేరుతోని కొనుగోలు ఇబ్బంది చేయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటికి తోడు ప్రభుత్వం వేస్తా ఉన్న సన్న బియ్యానికి సంబంధించి బోనస్ కూడా వేయలేదు. అది కూడా వెంటనే రైతుల ఖాతాలోకి వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేసి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి, అట్లాగే ఈ సంబంధిత అధికారులకు సిపిఎం జిల్లా కమిటీ తరఫున మేము అడుగుతా ఉన్నాము. ఒకవేళ అధికారులు స్పందించకపోతే రైస్ మిల్ అసోసియేషన్ ముందు
ధర్నా కార్యక్రమం పెట్టాల్సి వస్తుందని చెప్పేసి రైస్ మిల్లర్లకు హెచ్చరిక చేస్తా ఉన్నాము. అధికారులు కూడా చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమం చేయాల్సి వస్తుందని తెలియజేస్తాము. భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు బీసీలు సాధించుకోవడం వాళ్ల హక్కాని, దామాషా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో 42 రిజర్వేషన్లు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని ప్రధాన డిమాండ్తో బీసీ రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీసీలులకు చెందాల్సిన రిజర్వేషన్లు బీసీలు సాధించుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఎవరు ఇస్తేనో తీసుకునేది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఓసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఉన్న శ్రద్ధ బీసీలకు కల్పించడంలో లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలపై చిన్నచూపు చూస్తుందని అన్నారు. రాజకీయంగా ఓటు బ్యాంకు కోసం మాత్రమే బీసీలను అగ్రవర్ణాలకు చెందిన నాయకులు వాడుకుంటున్నారని అన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్లపై చర్చ జరపాలని లేనిపక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎక్కడికక్కడ నిలదీస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు వెంటనే అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న పలు కుల సంఘాల బీసీలు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘము ఏదైతే రాజకీయ పరంగా ఏదైతే రాహుల్ గాంధీ ఇదే కామారెడ్డి గడ్డ మీద 42% రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అని చెప్తే మా బీసీలందరూ కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ను ముఖ్యమంత్రి చేసిన తర్వాత వీళ్ళు రాజకీయం చేసి వీళ్ళు అగ్రకుల నాయకులు మా బీసీలకు అనగదొక్కాలని చూసి వాళ్ళు రాజకీయం చేసారు. అయితే మా బీసీల అమాయకులు మీకు 42% రిజర్వేషన్ ఇస్తామని నమ్మి ఓటేసారు. వేసిన తర్వాత వీళ్ళు ఏం చేసారు, వాళ్ళు చేసి అగ్రకుల నాయకులు 3% ముఖ్యమంత్రి అయ్యాడు, 10% 4% ముఖ్యమంత్రి అయ్యారు. మేము 62% వాళ్ళకు మా బానిసత్వం చేస్తున్నారు. కాబట్టి మేము ఇకనైనా ఒప్పుకుంటే లేదు. మా మీ ధర్నా కానీ ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము, గ్రామాలు చేస్తాము. అప్పుడు తెలంగాణ వచ్చింది, మా బీసీల ద్వారా వచ్చింది. ప్రతి ఒక్కరు మా బీసీలు ఊరు గ్రామాగాన వంట మార్పులు చేసి బీసీ ఐక్యత్యం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఈరోజు కూడా మేము బీసీలము 42% ఇవ్వకపోతే ఎంతో చేస్తాము. ఢిల్లీకి వెళ్తాము, ఎక్కడ ఇస్తాము, ఢిల్లీ కూడా వెళ్ళినాం. ఇప్పుడు కూడా ఢిల్లీకి వెళ్తాం, తయారున్నాము. పార్లమెంట్ ముట్టడిస్తాము, అసెంబ్లీ ముట్టడిస్తాము, ఎక్కడైనా ముట్టడిస్తాము. గల్లీ గ్రామ మండల స్థాయి గ్రామ స్థాయికి కూడా మా బీసీ ఉద్యమం చేస్తాం. కాబట్టి మాకు 42% రిజర్వేషన్ ఇచ్చిందాకా ఈ పోరాటం ఆగది. మాకు ఈ అగ్రకుల నాయకులు అనగదొక్కాలని చూస్తారు. మేము 62% కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మేము 90% ఉన్నాము. మా హక్కులు మాకు కావాలంటున్నాము. మీకు మీ అగ్రకుల నాయకుల దుఃఖం ఎందుకు? మేము కాదు, మేము కొట్లాడలేదు. మీరు కావాలంటే మేము అనలేదు. మీరు 5% 10% చేసుకున్నారు, కానీ మేము 64% వాళ్ళను 42% అడిగితే మాకు ఇది చేస్తున్నాం. కాబట్టి మేము ఉద్యమము ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇక్కడ ధర్నా కోసము మేము బాన్సౌండ్ నుంచి కానీ కామారెడ్డి పెద్ద ఎత్తున వచ్చినాం. ఇక్కడ ఈరోజు బీసీ కామారెడ్డి జేఏసీ తరఫున మేము కామారెడ్డి కేంద్రంలో మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. కాబట్టి ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు
మా గొంతు వినిపించడానికి ఇక్కడ నిజాం సార్ చివరసర ధర్నా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మాకు పార్టీ టు డిక్లరేషన్ ఇస్తేనే మా లోకల్ బాడీ ఎలక్షన్ కొనసాగుతుంది. మా బీసీలు అంటే గుర్తింపు లేదు. మరి లోకల్ బాడీ ఎలక్షన్కు మాకు బీసీలకు పార్టీ టు ఇచ్చినాకనే మేము లోకల్ బాడీ ఎలక్షన్ జరుపుకుంటాం. బీసీఎం అంతా ఒకటై ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. తెలంగాణ కోసం తెలంగాణ రావాలంటే ఎట్లా పోరాటం చేసినామో ఇప్పుడు కూడా మా బీసీకి పార్టీ టు రావాలని చెప్పేసి మేము ఖచ్చితంగా బీసీలమంతా ఒకటై ఢిల్లీ దాకా తెలంగాణ పోరాటం చేస్తాం. జై బీసీ, జై బీసీ. ఈరోజు కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్ మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు ముగింపు ఉత్సవాలు ఈ నెల 15వ తేదీ నుండి ఉదయం 11 గంటలకు బాసర నుండి ప్రారంభమై నిజామాబాద్ మీదుగా కామారెడ్డి కేంద్రానికి 15వ తేదీ 5:30 కొత్త బస్టాండ్ వద్ద బహిరంగ సభ ఉంటుందని ఆయన అన్నారు. భారతదేశం గడ్డపైన సిపిఐ 100 ఏళ్లు ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ పశ్య పద్మ గారు, కామ్రేడ్ ఎస్డి వలివుల్లా ఖాద్రి, ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు కామ్రేడ్ నరేంద్ర ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోశాధికారి మరియు కళాబృందం పాల్గొంటుందని ఆయన అన్నారు. అదేవిధంగా సిపిఐ గ్రామ మండల జిల్లా స్థాయి కార్యకర్తలు పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలను పాల్గొనాలని, అట్లాగే డిసెంబర్లో 25న ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు వారన్నారు. మరియు 40 దేశాల కమ్యూనిస్టు ప్రతినిధులు హాజరవుతారని ప్రెస్ మిత్రులకు తెలియజేయడం జరిగింది. కావున 15వ తేదీన ప్రెస్ మిత్రులు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని విప్లవ అభినందనలతో తెలియజేస్తున్నాం. నూతన ఇన్ఛార్జి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గా డాక్టర్ ఎం. విద్యా రాన్వల్కర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్తో జిల్లాలో ఆరోగ్య సేవల మెరుగుదల, వైద్య సిబ్బంది సమన్వయం, మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాను కృషి చేస్తానని డాక్టర్ విద్యా తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుని ఇంటి నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, లింగంపేట మండలం ఎల్లారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న నల్లమల లక్ష్మి, రాజయ్య అనే లబ్ధిదారుని ఇంటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం గృహరహిత పేదల సంక్షేమార్థం అందిస్తున్న ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణంలో నాణ్యతను కాపాడుతూ నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని సూచించారు. అధికారులు, ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది లబ్ధిదారులతో సమన్వయం సాధించి పనుల పురోగతిని క్రమం తప్పకుండా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు వంటి సామాగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో ఇంకా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి మార్కవుట్ పనులు ప్రారంభించాలని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు, గ్రామస్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ గ్రామంలో చేపట్టే ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశం నకు తమరు ఖచ్చితంగా రావాలని కలెక్టర్ను కోరగా గృహప్రవేశానికి తప్పకుండా వస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,28,600, వెండి 1,710 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తల సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.